Hello everyone, welcome to Uttam's Academy. First question. Select the option that is related to the fifth letter cluster in the same way as the second letter cluster is related to the first letter cluster and the fourth letter cluster is related to the third letter cluster. Second letter cluster అనేది first letter cluster తో ఏ లాజిక్ తో రిలేట్ అయిందో fourth letter cluster అనేది third letter cluster తో సేమ్ లాజిక్ తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ పేజ్ చూడండి, FUE LED అనేది DXB OAG గా మారింది. GEL ATO అనేది EHI DPR గా మారింది. సేమ్ HEA RTY అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ FUE LED అనేది ఎలా చేంజ్ అయింది, DXBO AG గా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. D అంటే 4, X అంటే 24, B అంటే 2, 15, 1, 7. ఇప్పుడు 6 అనేది 4 అయింది కదా, అంటే ఏం చేస్తున్నారు, -2 అనేది అప్లై చేస్తున్నారు. 21 నుంచి 24 వచ్చింది, ఇక్కడ ఏం చేస్తున్నారు, +3. 5 అనేది 2 అయింది కదా, ఇక్కడ -3 చేస్తున్నారు. 12 నుంచి 15 రావాలంటే +3 చేయాలి కదా. 5 అనేది 1 అయింది అంటే -4. 4 అనేది 7 అయింది, ఇక్కడ +3. సో ఇలా ర్యాండమ్ నెంబర్స్తో అడిషన్ చేస్తున్నారు, సబ్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పేరు కూడా సేమ్ లాజిక్ని అప్లై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేరు ఏమి ఇచ్చారు, GELATO అనేది EHIDPR గా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 7, 5, 12, 1, 20, 15, 5, 8, 9, 4, 16, 18. ఇప్పుడు చూడండి, 7కి ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది, -2. 5కి ఎంత ప్లస్ చేస్తే 8 వస్తుంది, +3ని యాడ్ చేస్తే 8 వస్తుంది కదా. 12 నుంచి 9 వచ్చింది అంటే ఇక్కడ -3 అప్లై చేస్తున్నారు. 1 అనేది 4గా మారింది, ఇక్కడ +3 అప్లై చేస్తున్నారు. 20 నుంచి 16 వచ్చింది, ఇక్కడ -4 అంటే 20 - 4 ఎంత, 16. 15కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది, 3ని యాడ్ చేస్తే 18 వస్తుంది కదా. ఇప్పుడు లాజిక్ని వెరిఫై చేసుకుందాం. -2 -2 +3 +3 సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది చూడండి. -3 -3 +3 +3 -4 -4 +3 +3. సో రెండు పేర్స్కి సేమ్ లాజిక్ అనేది అప్లై అవుతుంది. సో ఈ లాజిక్ అనేది కరెక్టే. సేమ్ లాజిక్ని హార్టీ పైన అప్లై చేసుకొని నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 8కి -2 అప్లై చేయాలి. 8 - 2 అంటే 6. 6 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, F. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, +3 తీసుకోవాలి. 5 + 3 అంటే 8. 8 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, H. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం, -3. 1 -3 1లోంచి 3ని మైనస్ చేయలేం కాబట్టి ఫస్ట్ 1ని 26కి యాడ్ చేయాలి అంటే 27. దీంట్లో నుంచి 3ని మైనస్ చేద్దాం, 24 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, X. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, +3 యాడ్ చేయాలి. 18 + 3 అంటే 21 అంటే U. 20కి నెక్స్ట్ ఏం చేయాలి, -4 చేయాలి. 20 - 4 అంటే 16 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, P. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, +3ని యాడ్ చేయాలి. 25 + 3 అంటే 28 వస్తుంది కదా, అంటే ఆల్ఫాబెట్ లేదు కదా. సో అలాంటప్పుడు 28 నుంచి 26ని మైనస్ చేయాలి, అప్పుడు ఏమొస్తుంది, 2 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, B. సో మన ఆన్సర్ ఏంటి, FHXUPB అనేది మన ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 17 అనేది 189గా మారింది. 13 అనేది 69 అయింది. 18 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం పేరు ఇచ్చారు, 17, 189. 17 స్క్వేర్ ఎంత, 289 కదా. ఈ 189 రావాలంటే దీంట్లోంచి 100ని మైనస్ చేస్తే 189 వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ చేస్తున్నారు, ఆ వచ్చిన వాల్యూకి 100ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ ఈ పేరుకి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 13, 69. 13 స్క్వేర్ ఎంత, 169 కదా. 169లోంచి 100ని మైనస్ చేస్తే
సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 pairsకి సాటిస్ఫై అవుతుంది. ఇదే లాజిక్ని 18 పైన అప్లై చేద్దాం. 18 స్క్వేర్ ఎంత? 18 స్క్వేర్ ఎంత? 324. 324కి ఏం చేయాలి? 100ని మైనస్ చేయాలి, అంటే 224. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12, 40, 14 అనేది ఫస్ట్ సెట్, 15, 33, 9 అనేది ఇంకొక సెట్ అనమాట. సో ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 12, 40, 14. ఇప్పుడు ఈ రెండింటికి సబ్ట్రాక్ట్ చేయండి. 40 మైనస్ 12 అంటే 28 వస్తుంది కదా. కానీ థర్డ్ నెంబర్ ఏంటి? 14. దీంట్లో హాఫ్ ఎంత? 14. సో ఫస్ట్ 2 నెంబర్స్కి సబ్ట్రాక్ట్ చేసిన వచ్చిన వాల్యూకి 2ని డివైడ్ చేస్తే మనకి థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 15, 33, 9. 33 మైనస్ 15 ఎంత? 18 కదా. 18కి హాఫ్ చేస్తే 9. సో థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ని 2 సెట్స్ సాటిస్ఫై అవుతుంది. సేమ్ ఇదే లాజిక్ని ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 11, 105, 42. 105 మైనస్ 11 ఎంత? 94. 94కి హాఫ్ తీసుకున్నాం అనుకోండి, 47 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 42. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 21, 35, 41. 35లో నుంచి 21ని మైనస్ చేస్తే 14 వస్తుంది కదా. దీంట్లో హాఫ్ ఎంత? 7 వస్తుంది. కానీ ఇక్కడ థర్డ్ నెంబర్ ఏంటి? 41. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 21, 95, 35 అనేది మనకి థర్డ్ ఆప్షన్. 95లో నుంచి 21ని మైనస్ చేస్తే 74 వస్తుంది కదా. దీంట్లో హాఫ్ ఎంత? 37. కానీ ఇక్కడ థర్డ్ నెంబర్ ఏంటి? 35. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. 21, 91, 35. 91లో నుంచి 21 తీసేస్తే 70 కదా. దీంట్లో హాఫ్ ఎంత? 35. మనకు రావాల్సిన థర్డ్ నెంబర్ కూడా ఏంటి? 35. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లైట్ అనేది ORT SGగా మారింది. ఫ్యాన్సీ అనేది UZM XBగా మారింది. సో సేమ్ లాజిక్ని అప్లై చేసుకొని వాచ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు? లైట్ అనేది ORT SGగా మారింది. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, Lకి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఓనే కదా. ఐకి ఆపోజిట్ R, Gకి ఆపోజిట్ T, హెచ్కి ఆపోజిట్ ఏంటి? ఎస్, టీకి ఆపోజిట్ ఏంటి? జీ. సో ఇక్కడ లాజిక్ ఏం తీసుకుంటున్నారు? ఆపోజిట్ లెటర్స్ని కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ పేరు కూడా చూద్దాం. ఫ్యాన్సీ అనేది UZM XBగా మారింది కదా. సో ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? యుఏ కదా. ఏకి జెడ్, ఎన్కి ఆపోజిట్ ఏంటి? ఎం, సికి ఆపోజిట్ ఏంటి? ఎక్స్, వైకి ఆపోజిట్ బి. సో 2 లెటర్ క్లస్టర్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఇదే లాజిక్ని వాచ్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. వాచ్. డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్ ఏంటి? డి కదా. ఏకి జెడ్, టీకి ఆపోజిట్ ఏంటి? జీ, సికి ఆపోజిట్ ఎక్స్, హెచ్కి ఆపోజిట్ ఏంటి? ఎస్. సో మన ఆన్సర్ ఏంటంటే DZG XS అనేది మన ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. BPX అనేది ENBగా మారింది. KUW అనేది NSAగా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ FOY నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఏంటి? BPX అనేది ENBగా మారింది. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. 2, 16, 24, 5, 14, 2. 2 అనేది 5గా మారింది కదా. అంటే 2కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది కదా. 16 అనేది 14 అయింది, అంటే తగ్గింది. సో 16కి ఎంత మైనస్ చేయాలి? 2ని మైనస్ చేస్తే 14 వస్తుంది. ఇక్కడ మన లాజిక్ ఏంటి? ఫస్ట్ +3ని చేస్తున్నాం, ఇక్కడ -2ని చేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా ప్లస్ఏ కదా రావాల్సింది. అంటే ఆల్టర్నేటివ్ తీసుకుందాం అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ 3 అయిపోయింది, 2 అయిపోయింది, నెక్స్ట్ 1 అనుకుంటే కదా. 24 + 1 ఎంత? 25. కానీ ఇక్కడ ఏముంది? B ఉంది. 25 కాదు కదా దీని వాల్యూ. సో 2 అయిపోయింది, 3 అయిపోయింది, నెక్స్ట్ 4 అనే నెంబర్ని తీసుకుందాం.
24కి +4ని యాడ్ చేస్తే 28 వస్తుంది కదా. 28 అనే దానికి ఆల్ఫాబెట్ లేదు, సో దీనికి ఏం చేయాలి, 26ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 2. బి అనేది వచ్చింది కదా, సో ఇక్కడ ఏం చేయాలి, +4ని అప్లై చేయాలి. ఫస్ట్ దానికేమో +3ని యాడ్ చేస్తున్నాం, సెకండ్ దానికి -2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, తర్వాత +4ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ ఈ లెటర్ క్లస్టర్స్ కూడా యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, KUW అనేది NSAగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ 11 అనేది 14గా మారింది అంటే +3 యాడ్ చేస్తున్నారు. 21 నుంచి 19 వచ్చింది. 21కి -2 చేస్తే 19 వస్తుంది కదా. 23 నుంచి 1గా మారింది. ఇదే లాజిక్ ఫాలో అయితేనే కదా మన లాజిక్ అనేది కరెక్ట్ అనేది చెప్పచ్చు. సో +4ని యాడ్ చేసి చూద్దాం. 23కి +4ని చేద్దాం. 23 + 4 అంటే 27 వస్తుంది, కానీ మనకు 27 అనే ఆల్ఫాబెట్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి, 26ని మైనస్ చేయాలి అంటే 1. ఇక్కడ కూడా 1ఏ కదా ఉండేది. సో సేమ్ లాజిక్ అనేది 2 లెటర్ క్లస్టర్స్ యాక్సెప్ట్ అవుతుంది. సేమ్ లాజిక్ని FOI పైన అప్లై చేసుకొని నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, +3ని అప్లై చేయాలి. 6 + 3 అంటే 9. 9 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, I. 15కి -2ని చేయాలి కదా. సెకండ్ ఏం చేస్తున్నాం, -2 అప్లై చేస్తున్నాం. 15 - 2 అంటే 13. 13 ఆల్ఫాబెట్ ఏంటి, M. నెక్స్ట్ ఏం చేయాలి, 25కి +4ని యాడ్ చేయాలి. 24 + 4 అంటే 29 వస్తుంది, కానీ ఆల్ఫాబెట్ ఉందా, లేదు. సో దీనికి 26ని మైనస్ చేద్దాం, 3 కదా అంటే C. సో మన ఆన్సర్ ఏంటి, IMC. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 54, 32, 66 అనేది ఫస్ట్ సెట్ అనమాట. 49, 31, 54 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 54, 32, 66. ఈ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఎంత వస్తుంది, 54 - 32 అంటే 22 వస్తుంది. దీనికి 3తో మల్టిప్లై చేస్తే 66 వస్తుంది కదా. థర్డ్ నెంబర్ ఏంటి, 66. సో ఫస్ట్ 2 నెంబర్స్కి సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూకి 3తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 49, 31, 54. 49 - 31 అంటే 18. 18 × 3 అంటే 54. సో థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ లాజిక్ని 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 39, 18, 63. 39 - 18 అంటే 21. 21కి 3తో మల్టిప్లై చేస్తే 63. థర్డ్ నెంబర్ ఏంటి, 63నే కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 36, 6, 18 అనేది ఫస్ట్ సెట్. 35, 5, 21 అనేది సెకండ్ సెట్. ఈ రెండు ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 36, 6, 18. 36 అనేది 6తో డివైడ్ చేసి చూద్దాం. 36/6 అంటే 6 కదా, కానీ ఇక్కడ ఏముంది, 18 ఉంది. 6 మల్టిపుల్స్లో 18 రావాలంటే 6 × 3 చేస్తే 18 వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 3ని మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటి, 35. సెకండ్ నెంబర్ ఏంటి, 5తో డివైడ్ చేయాలన్నమాట అంటే 7. వచ్చిన వాల్యూకి మనం 3తో మల్టిప్లై చేస్తే 21 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 49, 7, 21. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్తో డివైడ్ చేయాలి అంటే 7. వచ్చిన వాల్యూకి 3తో మల్టిప్లై చేయాలి. 7 3s ఎంత, 21. సో థర్డ్ నెంబర్ కూడా 21ఏ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ అనేది FNEEYగా మారింది. క్రోన్ అనేది OYRVHగా మారింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకుంటూ బ్యూటీ అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ టేబుల్ అనేది FNEEYగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి.
ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 5కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది, +1 చేస్తే 6 వస్తుంది కదా. 12కి +2 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. 2కి +3 యాడ్ చేస్తే 5 వస్తుంది కదా. సేమ్ అలానే 1కి +4 యాడ్ చేస్తే 5 వస్తుంది. 20కి ఏం చేస్తే 25 వస్తుంది, +5 యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. సో మనము ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేస్తూ ఈ లెటర్ క్లస్టర్ని కనుక్కున్నాం అనమాట. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేరుకి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, COROWN అనేది OYRVHగా మారింది. వీటిని వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ మనము +1 +2 +3 +4 +5 అనే లాజిక్ని అప్లై చేస్తున్నాం. ఇది ఏ లాజిక్ అప్లై అవుతుందో చూద్దాం. 14కి +1 యాడ్ చేస్తే 15 వస్తుంది. 23కి +2 యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. 15కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది, +3. 18కి +4 యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. 3కి +5 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఫస్ట్ +1, తర్వాత +2, తర్వాత +3, తర్వాత +4, లాస్ట్లో +5. అంటే సేమ్ లాజికే కదా, ఒక్కొక్క నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ యాడ్ చేస్తే మన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సేమ్ లాజిక్ని బ్యూటీ పైన అప్లై చేసుకొని నెక్స్ట్ ఆన్సర్ ఏంటో కనుక్కుందాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, 25కి +1 చేయాలి అంటే 26. ఆల్ఫాబెట్ ఏంటి, జెడ్. 20కి +2ని యాడ్ చేయాలి. 20 + 2 అంటే 22. ఆల్ఫాబెట్ ఏంటి, వి. 21కి +3ని యాడ్ చేయాలి. 21 + 3 అంటే 24. అంటే ఆల్ఫాబెట్ ఏంటి, ఎక్స్. 1కి నెక్స్ట్ 3 తర్వాత ఏంటి, 4. +4ని యాడ్ చేస్తే 5 కదా. 5 అంటే ఆల్ఫాబెట్ ఈ. 5కి +5ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, జే. 2కి +6 యాడ్ చేయాలి. ఏం చేస్తున్నాం, ఒక్కొక్క నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ పైన ఈ 2 క్లస్టర్స్కి +5 వరకే ఆగిపోయింది. ఇంకొక ఆల్ఫాబెట్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఒక్కొక్క నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తూనే ఇక్కడ కూడా లాస్ట్లో 5కి తర్వాత ఏమొస్తుంది, 6 కదా. సో +6 యాడ్ చేస్తే 2 + 6 ఎంత, 8. 8 అంటే హెచ్. సో మన ఆన్సర్ ఏంటి, ZVX EJH అనేది మన ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 121 అనేది 10తో రిలేట్ అయింది, 256 అనేది 15తో రిలేట్ అయింది. సేమ్ లాజిక్తో 441 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ 121 అనేది 11 స్క్వేర్ కదా. 256 అనేది 16 స్క్వేర్. అలానే 441 అనేది కూడా 21 స్క్వేరే కదా. సో సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చారు, 10. 10కి +1 యాడ్ చేస్తే 11 వస్తుంది కదా. ఫస్ట్ పేరు ఏంటి, 121, 10 అనేది ఇచ్చారు. సెకండ్ నెంబర్కి ఫస్ట్ +1 యాడ్ చేయాలి. వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 15కి +1 చేస్తే 16 వస్తుంది కదా. ఈ 16కి స్క్వేర్ చేస్తే ఈ ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ అలానే ఇదేం చేయాలి, 20 + 1 కదా. అంటే మన ఆన్సర్ ఏంటి, 20. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 168, 35, 143 అనేది ఫస్ట్ సెట్. 182, 65, 127 అనేది సెకండ్ సెట్. ఏ లాజిక్తో రిలేట్ అయ్యాయో చూద్దాం. 168, 35, 143. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 168 నుంచి 35ని మైనస్ చేస్తే 133 వచ్చింది. కానీ ఇక్కడ 143 ఉంది కదా. 133కి 10ని యాడ్ చేస్తే 143 వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 182, 65, 127. 182 నుండి 65ని సబ్ట్రాక్ట్ చేస్తే 117 వస్తుంది. 127 రావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి, 10ని యాడ్ చేయాలి కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 142, 83,
69. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 142 నుంచి 83 మైనస్ చేస్తే 59. 59కి తర్వాత ఏం చేయాలి, 10ని యాడ్ చేయాలి కదా, అంటే 69. థర్డ్ నెంబర్ ఏంటి, 69 కదా. సో ఈ లాజిక్తో ఫస్ట్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెటర్ అనేది EBTTREగా మారింది, ఆన్సర్ అనేది NAWSREగా మారింది. సేమ్ లాజిక్తో యాక్సెప్ట్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, బెటర్ EBTTREగా మారింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, పైన ఏ లెటర్స్ అయితే ఉన్నాయో కింద కూడా సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి కదా, అంటే ఇంటర్చేంజ్ అనేది ఇక్కడ లాజిక్ అనమాట. ఎలా ఇంటర్చేంజ్ అయ్యాయో చూద్దాం. B అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, E అనేది ఇక్కడికి వచ్చింది, T ఇక్కడికి షిఫ్ట్ అయింది, ఇంకొకటి ఇక్కడికి షిఫ్ట్ అయింది, E ఇక్కడికి ఇంటర్చేంజ్ అయింది, R అనేది ఇక్కడికి. సో ఈ లాజిక్తో ఈ లెటర్ క్లస్టర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ పేరు చూద్దాం. ఆన్సర్ అనేది NAWSREగా మారింది. ఇక్కడ కూడా చూడండి, పైన ఏ లెటర్స్ ఉన్నాయో కింద కూడా సేమ్ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి కదా. ఏ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, N అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, SW, E అనేది ఇక్కడికి చేంజ్ అయింది, R అనేది ఇక్కడికి చేంజ్ అయింది. టూ లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి కదా. సో రెండు లెటర్ క్లస్టర్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఇదే లాజిక్ని యాక్సెప్ట్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ టూ లెటర్స్ ఏంటి, AC కదా, ఇప్పుడు వీటిని ఇంటర్చేంజ్ చేయండి అంటే CA. నెక్స్ట్ టూ ఏంటి, CE అంటే ఇంటర్చేంజ్ చేస్తే EC వస్తుంది. నెక్స్ట్ టూ లెటర్స్ ఏంటి, PTని ఇంటర్చేంజ్ చేస్తే TP. సో మన ఆన్సర్ ఏంటి, CAE CTP అనేది మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారెట్ అనేది PTR KOMగా మారింది, రెసిపీ అనేది RXC BPXగా మారింది. సేమ్ లాజిక్తో REL ISH అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమిచ్చారు, ప్యారెట్ PTR KOMగా మారింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, వీటి వాల్యూస్ రాసుకుందాం. 16, 1, 18, 18. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, P అనేది అలానే ఉంది, ఇంటర్చేంజ్ అవ్వట్లేదు. 1కి ప్లస్ 19 యాడ్ చేస్తే 20 వస్తుంది. R అనేది సేమ్ అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వట్లేదు. 18కి ఎంత మైనస్ చేస్తే 11 వస్తుంది, 7ని మైనస్ చేస్తే 11 వస్తుంది కదా. O అనేది అలానే ఉంది చూడండి, ఏం చేంజ్ అవ్వట్లేదు. Tకి ఎంత మైనస్ చేస్తే 13 వస్తుంది, 7ని మైనస్ చేస్తే 13 వస్తుంది. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్గా చేంజ్ చేస్తూ పోతున్నాం అనమాట. కానీ ఇక్కడ -7, ఇక్కడ -7 ఉంది, ఇక్కడ ఒక్కటి డిఫరెంట్గా ఉంది కదా. సో మనము 1కి -7ని అప్లై చేద్దాం. 1 - 7 చేయలేం కాబట్టి 1ని ఫస్ట్ మనం 26కి యాడ్ చేయాలి అంటే 27. 27కి -7 చేస్తే 20. ఇక్కడ ఈ నెంబర్ వచ్చింది కదా. సో మనం 19 ప్లేస్లో 1కి -7 చేసినా కూడా 20 అనే వాల్యూనే వస్తుంది. సో ఫస్ట్ నెంబర్కి మనం ఏం చేంజ్ చేయట్లేదు, అలానే రాసుకుంటున్నాం. నెక్స్ట్ నెంబర్కి -7ని అప్లై చేస్తున్నాం, మళ్ళీ ఏం చేంజ్ చేయట్లేదు, అట్లనే రాసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆల్టర్నేటివ్గా మనం -7ని అప్లై చేస్తూ ఈ ఆన్సర్ని కనుక్కున్నాం కదా. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేజ్ సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. రెసిపీ అనేది RXCBPXగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. సో ఫస్ట్ ఆల్టర్నేటివ్గా మనం -7ని పర్ఫామ్ చేస్తున్నాం కదా. ఇక్కడ కూడా అలానే తీసుకుంటే ఇది కూడా ఏం చేంజ్ అవ్వకూడదు, P అనేది చేంజ్ అవ్వకూడదు. సో ఈ లాజిక్ ఇక్కడ వరకు సాటిస్ఫై అయింది. 5కి -7 అప్లై అవ్వాలి కదా. 5 నుంచి 7ని మైనస్ చేయలేం కాబట్టి ఫస్ట్ 5ని 26కి యాడ్ చేయాలి అంటే 31.
31లో నుంచి 7ని తీద్దాం, 24 వస్తుంది కదా. ఇక్కడ మన వాల్యూ ఏంటి 24. సో ఇక్కడ కూడా -7 అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ చూద్దాం, 9కి -7 చేస్తే 2 వస్తుంది కదా. 5కి -7 అంటే 5 నుంచి -7 తీయలేం కాబట్టి ఫస్ట్ 5ని 26కి యాడ్ చేయాలి అంటే 31. 31 - 7 అంటే 24 కదా. సో రెండు లెటర్ క్లస్టర్, సో రెండు పేర్స్ సేమ్ లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. ఇదే లాజిక్ని REL ISH పైన అప్లై చేసుకొని నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ నెంబర్ అనేది, ఫస్ట్ ఈ లెటర్ అనేది ఏం చేంజ్ అవ్వకూడదు, ఇది చేంజ్ అవ్వాలి. మళ్ళీ ఈ లెటర్ ఏం చేంజ్ అవ్వకూడదు, ఇది చేంజ్ చేస్తాం, ఇది అలానే రాసుకోవాలి. ఇప్పుడు వాల్యూస్, ఈకి వాల్యూ ఎంత 5, ఐకి 9, హెచ్కి 8. 5లో నుంచి -7 తీయలేం కాబట్టి ఫస్ట్ 5ని 26కి యాడ్ చేయాలి అంటే 31. 31లో నుంచి -7 చేస్తే 24. సో 24 అంటే x కదా. అలానే 9కి -7 చేస్తే 2 అంటే b. 8కి -7 చేస్తే 1 కదా, 1 అంటే a. సో మన ఆన్సర్ ఏంటి RXL BSA అనేది మన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9, 26, 53 అనేది ఫస్ట్ సెట్, 8, 23, 47 అనేది సెకండ్ సెట్. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 9, 26, 53. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. 9 మల్టిపుల్స్ 26కి దగ్గరగా ఉండేది ఏంటి 9 3 27 కదా. ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేస్తే 27 వస్తుంది, దీనికి -1 చేస్తే 26 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ అలానే 26కి 2తో మల్టిప్లై చేద్దాం అంటే 52 వస్తుంది కదా, కానీ ఇక్కడ 53 ఉంది. 52కి +1 యాడ్ చేస్తే 53 వస్తుంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి -1 చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి 1ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఈ సెట్ కూడా సేమ్ లాజిక్ని సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ ఏమిచ్చారు 8, 23, 47. 8 × 3 అంటే 24 కదా. 24కి -1 చేస్తే 23. సెకండ్ నెంబర్ ఏంటి 23 కదా. సేమ్ అలానే 23కి ఏం చేయాలి 2తో మల్టిప్లై చేయాలి అంటే 46. 46కి +1 యాడ్ చేస్తే 47. థర్డ్ నెంబర్ కూడా వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ని 2 సెట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 5, 14, 29. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేయాలి అంటే 5 × 3 ఎంత 15. 15కి -1 చేస్తే 14. సెకండ్ నెంబర్ ఏంటి 14 కదా. సో ఇక్కడ వరకు సాటిస్ఫై అయింది. ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి అంటే 28. ఈ 28కి +1 యాడ్ చేస్తే 29. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనం తీసుకున్న లాజిక్ని సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 అనేది 21గా మారింది, 14 అనేది 42 అయింది. నెక్స్ట్ 18 నుంచి ఏమొస్తుందో చూద్దాం. 7 3s ఎంత 21, 14 3s ఎంత 42. సో ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేస్తున్నారు. 18 3s ఎంత 54. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, wilt is related to droop in the same way as trive is related to. wilt అనేది డ్రూప్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్తో ట్రైవ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్పాలి. విల్ట్ అనేది డ్రూప్గా మారింది కదా. విల్ట్ అంటే మీనింగ్ ఏంటి, బెండ్ అని చెప్పచ్చు, వీక్ అని చెప్పచ్చు. సేమ్ అలానే డ్రూప్కి మీనింగ్ కూడా ఏంటి బెండే కదా. బెండ్ అని చెప్పచ్చు, సింక్ అని చెప్పచ్చు. సో రెండింటికి బెండ్ అనే మీనింగ్ వస్తుంది. అప్పుడు విల్ట్ డ్రూప్ అనేవి ఏమవుతాయి సినోనిమ్స్ అవుతాయి కదా. సేమ్ అలానే ట్రైవ్కి సినోనిమ్ ఏందో మనం చూడాలి. ట్రైవ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రోత్. సో గ్రోత్ అనే మీనింగ్ వచ్చేటట్లు ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి డిక్లైన్. డిక్లైన్ అంటే రిజెక్ట్ అని చెప్పచ్చు, రిఫ్యూజ్ అని చెప్పచ్చు. సో గ్రోత్కి సినోనిమ్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ తీసుకుంటే కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం కదా. గ్రోత్కి సినోనిమ్ అవుతుందా, ఇది కూడా సినోనిమ్ కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటి డెటెరియోరేట్. దీని మీనింగ్ ఏంటంటే వర్సన్. సో గ్రోత్ అనేది వర్సన్తో ఏమన్నా లింక్ అవుతుందా, లింక్ కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫ్లోరిష్ ఏంటంటే సక్సెస్ అని చెప్పచ్చు, గ్రోత్ అని చెప్పచ్చు.
సో ట్రైవ్కి మీనింగ్ ఏంటి? గ్రోత్. ఫ్లోరిష్కి కూడా గ్రోత్ అనే మీనింగ్ వస్తుంది కదా. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ట్రైవ్కి సినానిమ్ ఏమని చెప్పచ్చు? ఫ్లోరిష్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 15, 21, 10 అనేది ఒక సెట్, 25, 36, 17 అనేది ఇంకొక సెట్. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 15, 21, 10 అనేది ఫస్ట్ సెట్ కదా. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 21 - 15 అంటే 6, కానీ ఇక్కడ ఏముంది? 10 ఉంది. దీనికి +4 యాడ్ చేస్తే 10 అనేది వస్తుంది కదా. ఈ సెట్కి కూడా చెక్ చేసి చూద్దాం. 25, 36, 17 అనేది కదా నెక్స్ట్ సెట్. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 36 - 25 అంటే 11. 11కి +4 యాడ్ చేస్తే 15 వస్తుంది, కానీ ఇక్కడ 17 ఉంది. సో మనం తీసుకున్న లాజిక్ అనేది రాంగ్. ఇంకొక లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 15, 21, 10. ఈ 15ని 5తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 3 వస్తుంది. 21ని 3తో డివైడ్ చేద్దాం అంటే 7. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది కదా. 7 + 3 ఎంత? 10. అంటే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇదే లాజిక్ని సెకండ్ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం. 25, 36, 17. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి. 25/5 అంటే 5. సెకండ్ నెంబర్ని 3తో డివైడ్ చేయాలి కదా. 36/3 అంటే 12. 5 + 12 అంటే 17. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 100, 45, 87. ఫస్ట్ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి అంటే 20. సెకండ్ నెంబర్ని 3తో డివైడ్ చేయాలి 15. 20 + 15 అంటే 35 వస్తుంది, కానీ ఇక్కడ మనకేం రావాలి? 87 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 100, 33, 31. ఫస్ట్ ఈ నెంబర్ని 5తో డివైడ్ చేయాలి అంటే 20. దీన్ని 3తో డివైడ్ చేయాలి కదా. +11. 3 1s 3 11సే కదా. ఈ రెండింటిని యాడ్ చేయండి. 31. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ బేస్ చేసుకొని సెకండ్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 13, 64, 5 అనేది ఒక సెట్, 10, 1, 9 అనేది ఇంకొక సెట్. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకోండి. 13, 64, 5. ఈ 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఎలా రాస్తాం? 8 స్క్వేర్గా రాసుకుంటాం. ఇప్పుడు మనకి 8 రావాలంటే 13కి 5కి డిఫరెన్స్ తీసుకుంటే 8 వస్తుంది కదా. 13 - 5 ఎంత? 8. ఆ వచ్చిన వాల్యూకి స్క్వేర్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం సాటిస్ఫై అవుతుందో లేదో. 10, 1, 9 అనేది సెకండ్ సెట్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 10 - 9 అంటే 1. 1 స్క్వేర్ ఎంత? 1ఏ కదా. సో సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఈ లాజిక్తో 2 సెట్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 15, 144, 9. 144 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇది ఏం స్క్వేర్? 12 స్క్వేర్ కదా. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేద్దాం. 15 - 9 అంటే 6 వస్తుంది, కానీ ఇక్కడ ఏం రావాలి? 12 రావాలి కదా. ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 16, 256, 9. ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. 256 అనేది దేని స్క్వేర్? 16 స్క్వేర్. 16లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుందా? రాదు. సో 2 కూడా రాంగ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. 15, 306, 9. 306 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కాదు కాబట్టి సో ఈ ఆప్షన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రాంగ్ అని పెట్టేయచ్చు. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 16, 49, 9. 49 అనేది 7 స్క్వేర్ కదా. సో 16 - 9 ఎంత? 7ఏ కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 47, 108, 169 అనేది ఫస్ట్ సెట్, 22, 83, 144 అనేది సెకండ్ సెట్. సో ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. 47, 108, 169. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకొని చూద్దాం. 108 - 47 అంటే 61. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ తీసుకుందాం. 169 - 108 అంటే 61. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్న 61 వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్న 61 వస్తుంది. ఇప్పుడు ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం. సేమ్
డిఫరెన్స్ వస్తుందో లేదో. ఇప్పుడు ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం, సేమ్ లాజిక్ వస్తుందో లేదో. ఇప్పుడు ఏమి ఇచ్చారు సెకండ్ సెట్ 22, 83, 144. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. 83 - 22 అంటే 61. ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ తీసుకుందాం. 144 - 83 16. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 61 వచ్చింది. ఫస్ట్ సెట్కి కూడా సేమ్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఈ లాజిక్తో 2 సెట్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 11, 73, 133 అనేది ఫస్ట్ ఆప్షన్ కదా. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. 73 - 11 అంటే 62 వస్తుంది, కానీ ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చింది ఏంటి 61. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 51, 112, 173 అనేది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 112 నుంచి 51ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 61. ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ 61 వచ్చింది. ఇప్పుడు ఈ 2 చెక్ చేద్దాం. 173 - 112. ఈ 2 నెంబర్స్కి కూడా డిఫరెన్స్ అనేది 61 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 243 అనేది 9తో రిలేట్ అయింది, 72 అనేది 6తో రిలేట్ అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని 576 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు 243, 9. ఈ 243నే మనం 81 × 3గా రాసుకోవచ్చు కదా. 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 9 స్క్వేర్ 81 కదా. సో ఫస్ట్ సెకండ్ నెంబర్ తీసుకుంటున్నాం, ఆ సెకండ్ నెంబర్కి స్క్వేర్ తీసుకున్న తర్వాత దాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్తో ఈ పేరు చెక్ చేద్దాం. 72, 6. 72ని మనం ఎలా రాయొచ్చు 36 × 2గా రాసుకోవచ్చు. 36 అనేది 6 స్క్వేర్ కదా. 6 అనేది సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ కనుక్కున్న తర్వాత 6 అనేది సెకండ్ నెంబర్కి స్క్వేర్ కనుక్కున్న తర్వాత 2తో మల్టిప్లై చేస్తున్నారు. ఇక్కడేమో 3తో మల్టిప్లై చేస్తున్నారు, ఇక్కడేమో 2తో మల్టిప్లై చేస్తున్నారు. లాజిక్ అనేది వేరేగా ఉంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3నే మనం ఎలా రాసుకోవచ్చు 9/3గా రాసుకోవచ్చు కదా. 81 × 9/3. ఇప్పుడు కూడా 3 1s 3 3s 81 × 3నే వస్తుంది కదా. అంటే ఫస్ట్ సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకోవాలి, ఇంటూ సెకండ్ నెంబర్ని 3తో డివైడ్ చేయాలి. 81 × 3 అంటే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎంత 36 ఇంటూ సెకండ్ నెంబర్ని 3తో డివైడ్ చేద్దాం. 36 × 2 అంటే 72. ఈ లాజిక్తో 2 పేర్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు 12 ఇచ్చారు, దీనికి స్క్వేర్ కనుక్కుందాం 144. ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ని 3తో డివైడ్ చేయాలి. 4 టైమ్స్ కదా. 144 × 4 చేస్తే ఏమొస్తుంది 576 వస్తుంది కదా. మనకు రావాల్సిన వాల్యూ కూడా 576. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 284 అనేది 142గా మారింది, 568 అనేది 284 అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని 1136 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు 284, 142. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఫస్ట్ నెంబర్కి 2తో డివైడ్ చేస్తే 142 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. ఈ పేరు తీసుకొని చూద్దాం. 568, 284 ఇచ్చారు, దీన్ని కూడా 2తో డివైడ్ చేయండి. 2 2s 8 4 284 అంటే సెకండ్ నెంబరే కదా. సో ఫస్ట్ నెంబర్కి హాఫ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని 1136 పైన అప్లై చేద్దాం. 1136 దీన్ని హాఫ్ చేస్తే 568, 568 అనేది మనకి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆగర్ ఈజ్ రిలేటెడ్ టు బోర్. సేమ్ లాజిక్ని యూజ్ చేసుకొని ఈ ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఆగర్ అనేది బోర్తో ఎలా రిలేట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. ఆగర్ అంటే ఏంటి, ఒక టూల్ కదా. ఏదైనా డ్రిల్ చేయడానికి హోల్స్ అంటే బోర్ అనేది కన్స్ట్రక్షన్ కోసం ఆగర్ని యూజ్ చేస్తారు. సేమ్ అలానే ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, నీడిల్ అనేది ఒక టూల్. ఈ నీడిల్ని యూజ్ చేసుకొని మనం సేవ్ చేస్తాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రౌన్ అనేది OYRVHగా మారింది, టేబుల్ అనేది FNEEYగా మారింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని అన్రియల్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన లెటర్ క్లస్టర్స్ని రాసుకుందాం. క్రౌన్ అనేది OYRVHగా మారింది కదా.
వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 14, 15, 25, 18, 22, 8. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 14కి 1ని యాడ్ చేస్తే 15 వస్తుంది కదా. సేమ్ అలానే 23కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 25 వస్తుంది. 15కి ఏమో 3ని యాడ్ చేస్తే 18 వస్తుంది. 18 నుంచి 22గా మారింది. ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, 4ని యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటి, 5ని యాడ్ చేయాలి. సో ఒక్కొక్క నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటే యాడ్ చేస్తే ఇక్కడ ఉండే లెటర్ క్లస్టర్ మనకి ఆన్సర్గా వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. టేబుల్ అనేది FNEEYగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. సో సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ 5కి +1 యాడ్ చేస్తే 6 వస్తుంది. 12కి +2 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. 2కి +3 యాడ్ చేస్తే 5 వస్తుంది. 1కి +4 యాడ్ చేస్తే 5 వస్తుంది. 20కి +5 యాడ్ చేస్తే 25 వస్తుంది. సో సేమ్ లాజిక్ అనేది 2 పైట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అదే లాజిక్ని అన్రియల్ పైన అప్లై చేసుకొని ఆన్సర్ ఏదో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, 12కి +1 యాడ్ చేయాలి అంటే 13. 13 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, M. 1కి +2 యాడ్ చేయాలి. 1 + 2 అంటే 3. 3 అంటే C కదా. 5కి నెక్స్ట్ ఏం చేయాలి, 3ని యాడ్ చేయాలి. 5 + 3 అంటే 8. 8 అంటే ఆల్ఫాబెట్ H. 18కి +4 యాడ్ చేయాలి అంటే 22. 22 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, V. 14కి +5 యాడ్ చేయాలి కదా. 14 + 5 అంటే 19. 19 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, S. నెక్స్ట్ Uకి అంటే 21కి +6ని యాడ్ చేయాలి. 21 + 6 అంటే 27. 27 అనే ఆల్ఫాబెటే లేదు కదా. సో ఆ 27 నుంచి 26ని మైనస్ చేస్తే 1. ఈ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. 1 అంటే A. సో మన ఆన్సర్ ఏంటి, MCHVSA. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఇంకా టైంని రెడ్యూస్ చేసుకోవాలంటే ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ లెటర్ Mతో స్టార్ట్ అయ్యేది 4th ఆప్షన్ ఒక్కటే ఉంది. ఇక్కడి వరకు చెక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా 4th ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేయచ్చు. టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15 అనేది 52గా మారింది. 22 అనేది 73 అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని 33 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. 15 మల్టిపుల్స్లో 52కి దగ్గరగా ఉండేది ఏంటి, 15 3s 45 అయినా దగ్గరగా ఉంది. 15 4s 60 అయినా దగ్గరగా ఉంది. సో చూద్దాం. 15 3s ఎంత, 45. 15 4s 60. ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 45కి ఎంత యాడ్ చేస్తే 52 వస్తుంది, 7ని యాడ్ చేస్తే 52 వస్తుంది. అదే 15 4s తీసుకున్నాం అనుకోండి, 60కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 52 వస్తుంది, 8ని సబ్ట్రాక్ట్ చేస్తే 52 వస్తుంది. ఇప్పుడు ఈ పేరు ఏ లాజిక్ ఫాలో అవుతుందో చెక్ చేసుకున్న తర్వాత మనం లాజిక్ అనేది ఫైనలైజ్ చేద్దాం. పేరేంటి, 22 73. 22 3s ఎంత, 66. 22 4s ఎంత, 88. 66కి మనం ఎంత యాడ్ చేస్తే 73 వస్తుంది, 7ని యాడ్ చేస్తే 73 వస్తుంది కదా. సో ఇక్కడ వరకు లాజిక్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. 8ని మైనస్ చేద్దాం. ఇక్కడ కూడా మనం మైనస్ చేసింది 8ఏ కదా. సో 88 - 8 అంటే 80 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, 78 ఉంది. సో మనం ఈ లాజిక్ తీసుకుంటే రాంగ్ అనమాట. మనం తీసుకోవాల్సిన లాజిక్ ఏంటి, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేయాలి అంటే 15 3s అంటే 45. దీనికి 7ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా 22కి ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 66. 66కి 7ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని 33 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ 33, ఇక్కడ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, 33కి 3తో మల్టిప్లై చేయాలి అంటే 99. 99కి 7ని యాడ్ చేద్దాం, 106. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 100 to 150 అనేది ఫస్ట్ సెట్, 55 to 40 అనేది సెకండ్ సెట్. ఏ లాజిక్ రిలేట్ అనేవి చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి, 100 to 150.
ఇప్పుడు 100కి ఎంత యాడ్ చేస్తే 150 అవుతుంది? 50ని యాడ్ చేస్తే 150 అవుతుంది కదా. ఈ 50 మనం ఎలా రాయొచ్చు? ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తే 50 వస్తుంది కదా. అంటే ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం, దానికి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి యాడ్ చేస్తున్నాం. అంటే 100/2, 100 + 50 కదా, 150 వస్తుంది. ఇప్పుడు ఈ సెట్కి చెక్ చేద్దాం. 50, 5, 240 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి? 50ని అలానే రాసుకున్న తర్వాత దీనికి ఎంత యాడ్ చేయాలి? ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి. అంటే 50 + 10 ఏమొస్తుంది? 60. కానీ ఇక్కడ ఏముంది? 240 ఉంది. సో ఈ లాజిక్ అనేది రాంగ్. ఇంకొక లాజిక్ చూద్దాం. మనం తీసుకునే లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అవ్వాలి కదా. 100, 2, 150 ఇచ్చారు. ఇంకొక లాజిక్ ఏంటంటే 100ని సెకండ్ నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 200. 200కి ఎంత మైనస్ చేస్తే 150 వస్తుంది? 50ని మైనస్ చేస్తే 150 వస్తుంది కదా. ఆ 50ని ఎలా రాయొచ్చు? 100/2గా రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. 200 - 50 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 150. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సెట్కి అప్లై చేద్దాం. 50, 5, 240 ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 50 × 5 అంటే 250 -50/5. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. 250 - 50/5 అంటే 10, 240. థర్డ్ నెంబర్ కూడా 240 కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 10, 8, 98. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 10 × 8 అంటే 80. దీనికి ఎంత మైనస్ చేయాలి? 80కి మైనస్ చేస్తే 98 రాదు కదా, ఇంకా తక్కువ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 14, 16, 8. 14 × 16 అంటే 224. 224కి ఎంత మైనస్ చేయాలి? 14/16ని మైనస్ చేయాలి. ఇప్పుడు చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే డెసిమల్స్లో పాయింట్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం చిన్న నెంబర్ని పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ అనేది డెసిమల్స్లో వస్తుంది. కానీ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా హోల్ నెంబర్స్లో మాత్రమే పర్ఫామ్ చేయాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 10, 5, 200. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 10 × 5 అంటే 50. 50కి మైనస్ చేస్తే 200కి దగ్గరగా కూడా రాదు కదా. 50 కంటే ఇంకా తక్కువ అయిపోతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 16, 8, 126 ఇచ్చారు. 16 × 8 అంటే 128. ఇప్పుడు దీనికి ఎంత మైనస్ చేయాలి? 16/8ని మైనస్ చేయాలి. అంటే 2ని మైనస్ చేయాలి. 128 - 2 అంటే 126. సో థర్డ్ నెంబర్ కూడా 126 కదా. ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. PIG అనేది JCAగా మారింది, సన్ అనేది MOHగా మారింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకుంటూ TEK అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు? PIG అనేది JCAగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 16కి ఎంత మైనస్ చేస్తే 10 వస్తుంది? -6 చేస్తే 10 వస్తుంది కదా. 9 అనేది 3గా మారింది. ఇక్కడ కూడా -6 చేస్తే 9 - 6 3 అనే వాల్యూ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 7కి -6 చేస్తే 1 వస్తుంది. సో పైన ఉన్న నెంబర్స్ అన్నిటికీ -6 అనే లాజిక్ని అప్లై చేస్తే ఈ లెటర్ క్లస్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. SUN అనేది MOHగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 19, 21, 14, 13, 15, 8. 19 అనేది 13గా మారింది. 19 - 6 ఎంత? 13. 21 నుంచి 15గా మారింది కదా. 21 - 6 ఎంత? 15. 14కి -6 చేస్తే 8. సో -6 అనే లాజిక్ 2 పేర్స్కి సాటిస్ఫై అయింది. కాబట్టి ఈ TEK పైన కూడా అప్లై చేసుకొని నెక్స్ట్ ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. TEK వీటి వాల్యూస్ రాస్తాం చూడండి. 20, 5, 11. 20కి -6 చేస్తే 14. 14 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? N. 5కి -6 చేస్తే 5లోంచి -6 చేయలేం కదా. ఫస్ట్ 5ని 26కి యాడ్ చేయాలి. అంటే 31. 31కి -6 చేద్దాం. 25. 25 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? Y. నెక్స్ట్ 11కి -6 అంటే 5. 5 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? E. సో మన ఆన్సర్ ఏంటి?
NYE is our correct answer. Please like, share and subscribe to our YouTube channel. Thank you.